ఉపయోగపడతాడు, లేదా జనరల్ మెడిసిన్ లోపల కావాల్సి ఉంటుంది సూపర్ స్పెషాలిటీలో. న్యూరో సర్జన్సు, తర్వాత ఇద్దరు న్యూరో ఫిజిషియన్సు, తర్వాత ప్లాస్టిక్ సర్జన్స్ ఇద్దరు వింగ్ కానీ, డెర్మటాలజీ కానీ, సైకియాట్రీ కానీ, ఆప్థాల్మాలజీ. సో ఇలాంటి వింగ్స్ సూపర్ స్పెషాలిటీలో ఉండవు, ఓన్లీ సూపర్ స్పెషాలిటీకి ఉపయోగపడేవు. సో కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఉపయోగపడే అలైడ్ స్పెషల్ కానివ్వండి, ఎక్విప్మెంట్ని కానివ్వండి సమకూర్చుకునేసేసి చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరికీ మీరు ఈ విషయాలను తెలియజేస్తారనేసి కోరుతున్నాను. ఇంకో గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలోనే ఒక 10 సెంటర్లను మాత్రమే CBRN సెంటర్లుగా చేర్చడం జరిగింది. అనగా కెమికల్, బయలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ సెంటర్స్ అంటారనమాట. అవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కలిపి కూడా ఒక్క విమ్స్లో మాత్రమే సెంటర్ని ఇవ్వడం జరిగింది. ఆ CBRN సెంటర్కి కూడా నిన్ననే వారి యొక్క సైంటిస్టులు మొత్తం అందరు కొద్దిమంది మిగతా ప్లేసుల నుంచి జూమ్ ద్వారా, తర్వాత డాక్టర్ అనురాధ గారు ఆయన రీజనల్ డైరెక్టర్ గారు వచ్చి వెరిఫై చేసుకోవడం జరిగింది. ఒక స్థలాన్ని కూడా చూపించడం జరిగింది వారికి. దాంట్లో స్పెసిఫిక్గా న్యూక్లియర్ వార్ డిజాస్టర్ని మేనేజ్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్తో కూడినటువంటి ల్యాబ్ని, తర్వాత దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ ఒక 20 బెడెడ్ హాస్పిటల్ని కూడా వారు నిర్మిస్తారు. మిగతాది మన యొక్క వింగ్లో ఉన్నటువంటి విమ్స్లో ఉన్నటువంటి వింగ్ని ఇవ్వడం జరుగుతుంది. సో కెమికల్ కానీ, బయలాజికల్ కానీ ఇలాంటి ఏవైనా వచ్చినప్పుడు వారికి మన దగ్గర ఉన్నటువంటి 3 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ను కూడా తమిళనాడులో ఉన్నటువంటి న్యూక్లియర్ సెంటర్కి పంపించేసి వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి 10 సెంటర్ల లోపల కూడా విమ్స్ ఒకటి ఉండడము చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా గర్వకారణం అది. సో కాబట్టి దీన్ని కూడా ప్రజలింది. సో ఈ ఇంతటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనము అతి తక్కువ సమయంలోనే, మరియు ముఖ్యంగా మనము మొట్టమొదటి గవర్నమెంట్ హాస్పిటల్గా స్పైనల్ అండ్ న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్ని కూడా విమ్సియంలో మనకి లైసెన్స్ కోసము పెట్టడం జరిగింది. మనకి ఆల్ ఎక్విప్మెంట్ అన్నీ వచ్చేసాయి. లైసెన్స్ అతి త్వరలోనే వస్తుంది. ఆల్రెడీ స్టోరేజ్ ప్రక్రియ ఎప్పుడో మొదలు పెట్టేసాము మనము. సో లైసెన్స్ షార్ట్ పీరియడ్ లోపల ఒక 10-15 రోజుల్లో వస్తే అఫీషియల్గా ఓపెన్ అయిపోతుందండి. క్యాన్సర్ వింగ్ కూడా అఫీషియల్గా అదే ప్రోటోకాల్ ప్రకారంగా ఓపెన్ చేసేసి క్యాన్సర్ వింగ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మెడికల్ గ్యాస్ట్రో వింగ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. స్ట్రోక్ యూనిట్ ఓపెన్ చేస్తాము. ఈ మొత్తం ఆల్ విమ్స్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, మరియు ముఖ్యంగా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాల వల్ల విమ్స్ హాస్పిటల్ ఈజ్ ద ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో మనము ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ రిట్రీవల్ చేయడం జరిగింది. అది ప్రభుత్వ ఆసుపత్రులందు మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది. మనము 2 కేసెస్ చేయడం జరిగింది. ఓకే. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులందు ముఖ్యంగా PRP థెరపీ అనగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీని మొట్టమొదటిసారిగా విమ్స్ ఆసుపత్రుల యందు, గవర్నమెంట్ హాస్పిటల్ యందు మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరియు మొట్టమొదటి గవర్నమెంట్ హాస్పిటల్గా మనము బైలాటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనగా 2 చెవులకు ఒకేసారి కాక్లియర్ ఇంప్లాంట్స్ కూడా మొట్టమొదటిసారిగా విమ్స్ హాస్పిటల్ యందు మాత్రం చేయడం జరిగింది. సో ఈ రకంగా మనము ఇంతే కాకుండా మనము క్రమక్రమంగా, అంటే ముందు డిప్యుటేషన్ డాక్టర్స్ మాత్రమే ఉండేవారు విమ్స్ హాస్పిటల్ యందు. ఆ తర్వాత గవర్నమెంట్ వారు మనకి రిక్రూట్మెంట్కి అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల మరియు గవర్నమెంట్లో మిగతా పోస్టులన్నీ కూడా రిక్రూట్మెంట్ వైద్య రంగంలో జరుగుతూ ఉండడం వల్ల మనకి మొన్నటి వరకు కూడా 27 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. దానికి మళ్ళీ మనం రిక్రూట్మెంట్ తీసుకోవడం వల్ల ప్రస్తుతం మనకి 56 మంది వరకు డాక్టర్లు రిక్రూట్ అవ్వడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకి మెడికల్ ఆంకాలజిస్టులు 2, సర్జికల్ ఆంకాలజిస్టులు 2 రావడం జరిగింది. దాని ద్వారా మనము క్యాన్సర్ వింగ్ని అతి త్వరలో ఓపెన్ చేస్తున్నాము. వారు ఆల్రెడీ ఓపీ చూస్తున్నారు, కానీ అత్యాధునిక వసతులతో అనగా
అంటే ఏ రకమైనటువంటి కీమోథెరపీ అయినా సరే కానీ, లేదా సర్జికల్ థెరపీ అయినా కానీ, అంటే ఎక్సెప్ట్ రేడియేషన్ కాకుండా మిగతా అన్ని రకాలైనటువంటి క్యాన్సర్ థెరపీని మనము చేస్తామనేసి తెలియచేస్తున్నాము. దీన్ని త్వరలోనే ఓపెన్ చేయబడుతుంది పెద్దల ద్వారా. మరియు ముఖ్యంగా మనకి బర్న్స్ వార్డ్ కూడా ఒక కేజీహెచ్లో తప్ప మిగతా వేరే చోట్ల లేదు కాబట్టి ఒక ప్రత్యేకమైన వసతులతో కూడినటువంటి బర్న్స్ వార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 2 ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ఉన్నారు. సో దాని ద్వారా మనము ఎటువంటి మనకి ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం అయిపోవడం వల్ల ఎటువంటి అనర్థాలు జరిగినా సరే కానీ, అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు వారిని టేకప్ చేయడానికి మన బర్న్స్ వార్డ్ విమ్స్లో సిద్ధంగా ఉంటుందని తెలియచేస్తున్నాను. మరియు అంతేకాకుండా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా జరిగేటటువంటి గ్రహణం మరి కానీ, క్లెఫ్ట్ లిప్ కానీ, క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ, లేదా బర్న్స్ తోటి చేసే సర్జరీస్ కానీ ఏవైనా సరే కానీ అవన్నీ కూడా పూర్తి ఉచితంగా చేయబడతాయి అనేసి మీ ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నాను. మరియు ముఖ్యంగా ఇంతే కాకుండా మనకి మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వింగ్ని అత్యంత పటిష్టంగా, అత్యంత ఆధునికమైనటువంటి ఈ ఎక్విప్మెంట్ని తీసుకురావడం జరిగింది. దాన్ని అనగా ఎండోస్కోపీ కానివ్వండి, కొలనోస్కోపీ కానివ్వండి, ఈఆర్సిపి మరియు ఈయుఎస్ అనగా ఎండోస్కోపిక్ అల్ట్రాసోనోగ్రఫీ అంటాము. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా తక్కువ హాస్పిటల్లో ఉంది. మన విమ్సీ యందు కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.